ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సుష్మిత కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. పరకాల నా అడ్డా అంటూ ఏకంగా పార్టీకే సవాల్ విసిరారామె. సీఎం పై కూడా విమర్శలు చేయడంతో పార్టీ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇంత జరిగినా మంత్రి కొండా సురేఖ నుంచి యాక్షన్ రియాక్షన్ లేదు. పీసీసీ పెట్టిన 3 రోజుల డెడ్ లైన్ లోగా కొండా సురేఖ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓరుగల్లు రాజకీయం మరోసారి హీటెక్కింది. ఇటీవల సీఎం రేవంత్ వరంగల్ పర్యటనకు దూరంగా ఉండడంతో మంత్రి కొండా సురేఖ దంపతులపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎంకి మంత్రికి మధ్య విభేదాలొచ్చాయని అటు విపక్షాలు ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నా మంత్రి కొండా సురేఖ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు. ఇదే సమయంలో మరో రాజకీయ రచ్చకు తెరలేపారు మంత్రి కూతురు కొండా సుష్మిత. వరంగల్ వేదికగా పార్టీలోని పెద్దల్ని టార్గెట్ చేస్తూ సుష్మిత మరోసారి మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. మా నాన్న మా అమ్మ బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళ నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నాను నేను మీకు. సీఎం రేవంత్ తో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల నా అడ్డా అంటూ డైనమిట్ల లాంటి డైలాగ్స్ వదిలారు. రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. కొండా సుష్మిత వ్యాఖ్యలపై పీసీసీ సీరియస్ గా రియాక్ట్ అయింది. రేవంత్ రేవూరిపై సుష్మిత అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులిచ్చింది. కూతురు వ్యాఖ్యలపై వివరణ కోరింది. 3 రోజుల్లో వివరణివ్వాలని కొండా సురేఖకు ఆదేశించింది క్రమశిక్షణ కమిటీ. సుష్మిత విమర్శలకు ధీటైన సమాధానమిస్తా, టైం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెప్తా అంటూ కౌంటర్ ఇచ్చారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. తన స్థాయికి తగిన వాళ్లపైనే తాను మాట్లాడతానని చెప్పారు. मुंह तोड़ के जवाब देने वाला है हमारा साथ में खैरो भैया నా మీద కామెంట్ చేసిన దానికైతే నేను ఒకటే చెప్పదలుచు, ఎవరి విఘ్నతతో వాళ్ళకే వదిలిపెడుతున్నా. ఐ డోంట్ వాంట్ టు బి కామెంట్ ఆన్ దట్. పాలిటిక్స్ లో ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ తోటైనా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేసిందో. అసలు పరకాలలో సీఎం ప్రకటన పైన కూడా క్లారిటీ ఇచ్చారు రేవూరి. ఇది ప్రారంభం మాత్రమేనని, మున్ముందు చాలా ఉంటుందని అన్నారు. కొండా సురేఖతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. వాళ్ళకున్న వివిధ సర్వేల యొక్క రిపోర్ట్స్, పబ్లిక్ రెస్పాన్స్, రెండోది ఏమైనా అంబిక్యూటీ ఉన్నప్పుడు ఏంది అని అంటే మంచిగా చేసుకుంటాడు అన్నప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రోత్సహించకరమైన మాటలు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేస్ను ఎంకరేజ్ చేసే మాట్లాడే బాధ్యత తనకు ఉంటుంది. మీరేమో ఇది ఎండ్ అనుకుంటున్నారు, ఇది ప్రారంభం. ఈ మధ్య కాలంలో మాకేం డిఫరెన్సెస్ లేవు, ఒకటే ప్లాట్ఫామ్ మీద పోతున్నాము, మాట్లాడుకున్నాము, ఆల్మోస్ట్ ఆల్ మేము మర్చిపోయినాం. సుష్మిత తన వయస్సు స్థాయికి మించిన విమర్శలు చేశారన్నారు ఎమ్మెల్యే నాగరాజు. సుష్మితకు పార్టీలో సభ్యత్వం కూడా లేదన్నారు. తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిలా దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి ఎవరు ప్రోత్సహిస్తుండ్రో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హర్. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. సుష్మితకు ఏ అర్హత ఉందని సీఎంపై మాట్లాడుతోందని ప్రశ్నించారు రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత. ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు? పరకాల మీకేమైనా రాసిచ్చేశారా అంటూ అడిగారు. అసలు ఆమెకి మెంబర్షిప్ ఉందా అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో. ఆమె అసలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలేనా? కాంగ్రెస్ టికెట్ గురించి చెప్పడానికి ఆమెకి అర్హత ఏముంది? అసలు పొగరుబోతు మాటలు మాట్లాడడం, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతుంది తను. నేనే ఎమ్మెల్యే, నేనే టికెట్ తెచ్చుకుంటాను, ఇండిపెండెంట్ గా ఫైట్ చేస్తాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకెవరైనా పరకాల రాసిచ్చారా? ఒకవైపు వరంగల్లో తగ్గేదే లేదంటున్నారు కొండా సురేఖ కూతురు సుష్మిత. మరోవైపు ఇక ఓపిక పట్టేది లేదు, చర్యలు తప్పవంటూ పీసీసీ సంకేతాలిస్తోంది.
వినిపిస్తోంది. ఇంత రచ్చ జరుగుతున్నా మంత్రి కొండా సురేఖ మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. సుష్మిత కామెంట్స్, ప్రకంపనలు ఇంకెంత రాజకీయ రచ్చ రేపుతాయో చూడాలి.